తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో మన సంస్కృతి కళా సంస్థ తిరుపతి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరసింగరావు హాజరై జానపద 108 పాటల కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానపద కళలు పాటలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప మాట్లాడుతూ ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని జానపద మాసోత్సవ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు అనేక వేదికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం 108 జానపద పాటల కార్యక్రమాన్ని ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవం రోజున ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో జానపద కళాకారులచే జానపద పాటలు పాడి వినిపించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు వల్లేరు హరినాయుడు, ఎంఈఓ హేమమాలని, రెడ్డప్పరెడ్డి, అనంతకుమార్, మునిరత్నం, శంకర్, అప్పాజీ, షాజహాన్ బాషా, శ్యాంబోల్, హరినాథ్, మరి జానపద గాయని గాయకులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.